ప్రార్థన ఎందుకు వచ్చింది అంటే సత్యం అపి తవాహం, నువ్వు నేను రెండు లేవు ఈశ్వర, ఉన్నదొకటే. భేదాపగమే నాథ, మళ్ళీ నాథ అంటే మళ్ళీ రెండో వాడిని పిలవట్లా, పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఈశ్వరుడు ఉన్నాడని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? శంకరుడు చెప్తున్నారు. భేదం అపగమే అంటే గమనం అంటే రావడం, భేదాపగమే అంటే భేదము లేదు, పోయింది, అసలు లేదు. జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు, అది నిస్సందేహం. అందులో ఎక్కడా మీరు అనుమానించడానికి అవకాశము లేదు, ఉన్నది ఒక్క పదార్థమే. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను నమామకీనస్త్వం చెప్పే ముందు కింది చరణం దగ్గరికి వెడితే మీకు బాగా అర్థం అవుతుంది. కింద పాదం దగ్గరికి వెడితే సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. కొంచెం శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేయండి ఈ మాటని. సాముద్రోహి తరంగ, సముద్రం ఉన్నది, తరంగం ఉన్నది. సముద్రం కన్నా కూడా తరంగం వేరుగా ఉంటుందా? తరంగం ఎక్కడ పుట్టాలి? సముద్రంలోనే పుడుతుంది. సముద్రంలో ఉన్న నీళ్ళే ఓసారి ఇలా పైకి లేస్తే తరంగం వస్తుంది అంటాం, కెరటం. ఇప్పుడు కెరటానికి అసలు పుట్టుక స్థానం సముద్రం. కెరటం ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎక్కడ అది మనం దగ్గరికి వస్తున్నట్టుగా వస్తుంది? సముద్రంలోనే పెరుగుతుంది, సముద్రంలోనే ప్రయాణం చేస్తూ వస్తుంది. ఎక్కడ విరిగి పడిపోతుంది? సముద్రంలోనే విరిగి పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలోనే కలిసిపోయింది. సముద్రం లేని కెరటం ఉందా? సముద్రం లేదు, కెరటాలు ఉంటాయా? లేవు. కానీ సముద్రము కెరటము అని రెండు మాటలు వాడుతున్నావా లేదా? సముద్రంలో కెరటాలు వస్తున్నాయండి అన్నాం. నిజానికి కెరటము ఏది అని నేను అడిగాను అనుకోండి. కెరటం అనగా వేరు వస్తువా? సముద్రమునందు కెరటమున్నది. ఆ కెరటాన్ని వేరుగా చేసి పట్రా. సముద్రంలో నీళ్ళే ఇలా పైకి లేస్తే కెరటంలా కనపడుతున్నాయి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలోనే విరిగిపడి సముద్రంలోనే కలిసిపోతోంది కెరటం. నిజానికి కెరటము సముద్రమే, కానీ వేరు పేరు పెట్టుకుని కెరటము అని కనపడుతోంది. సాముద్రోహి తరంగ, సముద్రంలో కెరటాలున్నాయి. క్వచన, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన, ఒక్కనాటికి లేదు. ఏది? క్వచన సముద్రోహి నతారంగ, సముద్రం మాత్రం తరంగంలో లేదు. మీరు బాగా పట్టుకున్నారా? తరంగం సముద్రంలో వచ్చింది, కెరటం సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే పెరిగింది, సముద్రంలోనే విరిగిపోయింది, సముద్రంలోనే కలిసిపోయింది. కెరటము సముద్రంలో ఉంది, సముద్రం కెరటంలో ఉందా? సముద్రం కెరటంలో లేదు, కెరటమే సముద్రంలో పుట్టింది కదా. అప్పుడు సముద్రం కన్నా కెరటం చిన్నదైనా కాదా? సముద్రంలోనే ఉన్నా దానికి సముద్రంలో అంతర్భాగం అని పిలుస్తున్నామా? కెరటం వస్తోందండి అంటున్నాం. ఆ కెరటం సముద్రం కన్నా భిన్నం కాదు, సముద్రం కన్నా చాలా చిన్నది. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు. అయితే ఇక్కడ పట్టుకోండి బాగా, ఈ కెరటములన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రపు ఒడ్డునే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రానికి కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, కాస్త లోపలికి వెళ్ళారనుకోండి, ఇక కెరటాలు ఉండవు. సముద్రం మామూలుగా ప్రవాహం ఉంటుందంతే, ఈ కెరటాలు రావు. కెరటము వచ్చుట అన్న మాట ఎక్కడుంటుందంటే ఒక్క సముద్రపు ఒడ్డునే ఉంటుంది. ఇక లోపలికి వెడితే కెరటాలు ఉండవు.